హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 29 ఎపిసోడ్. పోనీ ఏం సుఖాలు ఉన్నాయో నువ్వు చెప్పు అంటూ గ్యాస్ ట్యాప్ అనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడుగుతూ, నువ్వు ముద్దు పెడితే మెల్ట్ అయ్యి తిరిగి కిస్ చేశానే అనుకో, అప్పుడు నాకు నీ గర్ల్ ఫ్రెండ్స్ మోనా, ఆశా, రేష్మిల్కు ఏం తేడా ఉంటుంది వాళ్ళకి నాకు అంటూ కరుకుగా ప్రశ్నించింది మిథున. వాళ్ళందరూ బయట వరకే ఉంటారే, బట్ నువ్వు నా ఇంట్లో నా బెడ్రూమ్లో ఉంటావు, అది తెలియటం లేదా తేడా అని సూటిగా చూస్తూ అడిగాడు జై. నాకు నీ బెడ్ మీద షేర్ కంటే నాకు ఇక్కడ ప్లేస్ కావాలి అంటూ వేలుతో జై హార్ట్ మీద తన పొడవాటి వేలుతో పొడిచి మరీ చెప్పి, ఇస్తావా నాకు లైఫ్ లాంగ్? బెడ్ మీద షేర్ ఇవ్వకపోయినా ఈ ప్లేస్ నాదనే తృప్తితో బతికేస్తాను జై అంది మిథున. హార్ట్లో ప్లేస్ ఎందుకే, నా పక్కనే ఉంచుకుంటుంటే కనిపించిన చోట ప్లేస్ కావాలని అడుగుతావేంటే తింగరి? అక్కడ ఉండి ఏం చేస్తావు, గడ్డి పీకుతావా? అదే ఇలా నా కౌగిలిలో ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా అంటూ నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని, దీని గురించి మన రూమ్లో డిస్కషన్ చేద్దాం, త్వరగా కానిచ్చి వచ్చాయి. జై ప్రేమ పక్క మీద పంచితే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ పెదవుల మీద పెక్క ఇచ్చి మిథునను వదిలి బయటికి వెళ్ళాడు. సన్నటి కన్నీటి తెర కళ్ళల్లో చేరి, అంటే నన్ను ఎప్పటికీ ప్రేమించవా జై? నీ ప్రేమ ఆశించటం ఎండమావిలో నీటి కోసం ఆరాడపడినట్టేనా అని భారమైన మనసుతో అనుకుంది మిథున. కళ్ళు జిగేల్మనేలా రెడీ అయింది పెళ్లికి వెళ్ళడానికి నీరజ. ఫ్రెషప్ అయి కోటు వేసుకుంటూ, మనం వెళ్ళేది పెళ్లికి, డిస్కోకి కాదు, ఏంటా చీర అంటూ మొహం చిట్లించాడు సారథి. ఏ, దీనికేమైంది? 25,000 కాస్ట్ ఉంటుంది. నెట్ సారీ మీద కుందన్స్ వర్క్ చేసి మధ్యలో తలుకులు అద్దాలు అంటించి ఉంది. అక్కడ కాస్ట్ గురించి ఎవ్వరూ ప్రశ్నించరు. ఎక్కడికి ఎలా రెడీ అవ్వాలో తెలియదా నీకు అని హేళన చేస్తారు అని చురక అంటించాడు సారథి. మీరింకా పాతకాలంలోనే ఆగిపోయారు. ఈ రోజుల్లో ఎంత ఫ్యాషన్గా ఉంటున్నారో తెలుసా అని దీర్ఘం తీసింది. ఫ్యాషన్ అంటే ఇలా జబ్బలు కనిపించేలా బ్లౌజులు వేసుకుని ఉల్లిపొర లాంటి శారీస్ కట్టుకుని పరాయి మగవాళ్ళ ఇంటెన్షన్ మన మీద పడేలా చేసుకోవడమా అని శారీ మార్చుకొని పద్ధతిగా పట్టుచీర కట్టుకుండ్రా. ఆ మేకప్ తగ్గించు, పేడపోత పెట్టినట్టు పెట్టావు అంటూ విసుగ్గా చెప్పి బయటకు వెళ్ళాడు సారథి. పళ్ళు నూరేస్తూ, నువ్వు మన పెళ్లినాడు ఎలా ఉన్నావో అలాగే ఉండిపోయావు, అస్సలు అప్డేట్ అవ్వలేదు అని చిరుబురులాడుతూ శారీ లాగి పడేసి పట్టుచీర తీసుకుని కట్టుకుంది నీరజ. అరగంటకు టోటల్ రూపం మార్చి బయటకు వచ్చింది. అంత బుద్ధిగా మాట వినటానికి ఒకటే రీజన్, సారథి అంకుల్ని దువ్వి ఎలా అయినా తన కార్డ్స్ అన్బ్లాక్ చేయించుకోవాలనే ఆలోచనలో ఉంది. టిఫిన్ చేసి చేతులు తుడుచుకుంటూ వస్తున్న సుభద్రను చూసి, అమ్మా మేం బయలుదేరుతున్నాము అని చెప్పాడు సారథి. కోడలు ఒద్దికగా రెడీ అవడం చూసి వ్యంగ్యపు నవ్వు పెదవుల మీదకు విరిచి, వెళ్ళి రండి నాయనా అంది. ఇద్దరూ వెళ్ళాక నీరజలో చాలా మార్పు వచ్చినట్టుందే అని వరంబామ్మ అడగానే, నీకు అలా అనిపించిందా? అంతా నాటకం, అది మారటం అంటే తూర్పున పొడిచే సూర్యుడు పడమట పొడవటమే అంది సుభద్ర. నాటకమో గీటకమో, సారథి పరువు తీయకుండా ఉంటే అంతే చాలు అంది వరంబామ్మ. దీన్ని మార్చడం మన వల్ల కాదు, పైనుంచి ఎవరైనా దిగి రావాలేమో అని నిట్టూర్పు విడిచింది సుభద్ర. వస్తుంది బామ్మో నీ కోడల్ని మార్చే సాల్తీ. బావా అంటూ మెల్లగా పిలిచింది డోర్ దగ్గర నిలబడి మిథున. రామిదు, ఏంట్రా వాయిస్ అలా ఉంది అని అడిగాడు సాకేత్. లోపలికి వచ్చి సాకేత్ని వాటేసుకుని ఏడ్చేసింది మిథున. కంగారుగా ఏమైందిరా అని వెనునిమురుతూ లాలనగా అడుగుతూ, జై ఏమైనా అన్నాడా అని అడిగాడు. ఫంక్షన్లో వివేక్ కనిపించాడు బావా అంటూ వెక్కుతూ అంది మిథున. పిడికిలు బిగించి నిన్నేమైనా అల్లరి చేశాడా జై ఎదురుగా అని కోపంగా అడిగాడు. నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అంటూ జరిగినదంతా, వాడు చాలా పగతో ఉన్నాడు బావా, నాకు భయంగా ఉంది అని దూరం జరిగింది. మిథున కళ్ళు తుడిచి, ఏడ్చాడు రోగ్, నేను ఉండగా నీకెందుకు భయం చెప్పు? ఇంకోసారి ఏవైనా చిల్లర వేషాలు వేస్తే ఈసారి చంపేస్తాను. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాలే. ఇందుకే ఏడ్చావా అని అనుమానంగా చూశాడు సాకేత్. నాకు జై కావాలి బావా, తన ప్రేమ కావాలి అని తల వంచుకొని చెప్తూ, నాది అత్యాశను తెలుస్తున్నా నా మనసుని నేను ఆపలేకపోతున్నా అంది మిథున. నీ మీద కేరింగ్ చూపిస్తున్నాడని ఆశపడుతున్నావా? తన కేరింగ్ తామరాకు మీద నీటి బిందువు లాంటిదిమా, ఎక్కువ ఆశ పెట్టుకుంటే కన్నీరే మిగులుతుంది. నేను నీ వెల్విషన్రా, నా మాట విను, జై మీద ఎక్కువ ఆశపడుకు అన్నాడు సాకేత్. సారీ, నిన్ను కూడా బాధ పెడుతున్నాను కదూ, నా రాతలో ఏముంటే అదే జరుగుతుంది. గుడ్ నైట్ బావా, ఇవేవి స్నిగ్ధకు చెప్పకు, ఫీల్ అవుతుంది అని వెళ్ళిపోయింది మిథున. భార్యను ప్రేమిస్తున్నా అది తెలుసుకోలేని మూర్ఖుడు విజయ్, ఐ పిటియు అసహనంగా అనుకున్నాడు సాకేత్. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన టైంలో టపటపామంటూ 10 సార్లు కొట్టేసింది షుగర్ పేషెంట్ల మోనా ఫోన్ కాల్.
రూముకు వచ్చాక మోనా నుండి మిస్డ్ కాల్స్ ఉన్నా బ్యాక్ కాల్ చేయకుండా తాపీగా బెడ్ ఎడ్జ్ను ఆనుకొని కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నాడు జై. మిల్క్ తీసుకొని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి పిల్లో తీసుకుంది మిథున. ఎక్కడికే అన్నాడు ఫోన్ నుండి తల ఎత్తకుండా. ఏట్లోకి, ఏం వస్తావా అంది మంటగా. ఓ అవునా, ఈతొచ్చా అని నేను టైర్డ్ అయ్యాను, యూ క్యారీ ఆన్ అని ఫోన్ పక్కన పెట్టి ఒళ్ళు విరుస్తూ ఆవలించి చేతులు మెటుకలు విరిచాడు జై. మిథున బిత్తరపోయినట్టు చూసింది. ఎందుకు ఐస్ బాత్ ఐస్ అంత చేసి చూస్తావు? నేనేమన్నా తప్పుగానే ఉందమ్మా. ఈ పిల్లకు ఓ తెగ సాధించేస్తోంది. అమాయకుడి మీద నిందలు వేస్తే పాపం తగులుతుందే పిల్ల, చూసుకో అంటూ చేతులాడిస్తూ మూతి తిప్పాడు జై. జైలో అలాంటి వేరియేషన్స్ ఎక్స్పెక్ట్ చేయక నిజంగానే కనుగుడ్లని బాతుగుడ్లంత చేసి ఆశ్చర్యంగా చూసింది. చేయి పుచ్చుకొని బెడ్ మీదకి లాగి తన కౌగిల్లో బంధిస్తూ, నీకు ఆఫర్ బేబ్ అంటూ మోకింగ్ వాయిస్తో అన్నాడు. ఉరిమి చూస్తూ, నీ ఆఫర్ ఎవరికైనా ఇచ్చుకో, నాకేం అవసరం లేదు అని విడిపించుకోవాలని గింజుకుంది. మరింత పట్టు బిగిస్తూ, బొచ్చు పరిగిలా మిటమిటలాడకు, కుదిరి పెట్టలేదా నీకు ఆ బ్రహ్మ అని? అయితే ఎవరికైనా ఇచ్చైనా, తర్వాత ఏడ్చినా రాదు చూసుకో అంటూ మొహం మీద అల్లరి చేసే ముంగురుల్ని చెవ్వెనక సర్దుతూ అడిగాడు జై. ఎందుకు నన్నిలా కాల్చుకొని తింటావు జై అని బేలగా చూసింది మిథున. బేబ్, నువ్వు ఎక్కడో ప్లేస్ అడిగి ప్రేమ దోమ కావాలని అంటావు. నాకు నచ్చింది నీకు ఇస్తానే అంటే కాల్చుకు తింటున్నాను అంటున్నావు. నేను తినటం స్టార్ట్ చేస్తే నీ బాడీలో ఏదీ వదలనే అంటూ రాస్పీ వాయిస్తో అంటూ ఇంటెన్స్డ్గా లుక్ ఇచ్చాడు. వదులు జై, నీ మాయ మాటలకు నేను మెల్ట్ అవను. ప్రేమలేని శృంగారం నాకొద్దు అని కోపంగా చూసింది. ఓసి తింగరి ఎంకమ్మ, ప్రేమించేసేదే ఒంటి అవసరాలు తీర్చుకోవడం కోసం. ప్రేమించారని అలా ఒకరిని ఒకరు చూసుకుంటూ బతికేయరు. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిని తాకుతూ, ఒకరు మూతులు ఒకరు కొరుక్కుంటూ పబ్లిక్లో రొమాన్స్ చేస్తారు. మళ్ళీ దానికి ప్రేమ అనే నామధేయం ఒకటి అంటూ ఎద్దేవా చేశాడు జై. మౌనం వహించింది. జై చెప్పిన దాంట్లో నిజం ఉండబట్టి. లొడలొడా వసపెట్లా వాగుతావు కదే, మాట్లాడవేమే అని మరింత తనలో పొదువుకుంటూ, ప్రేమ వంకాయ అంటూ దగ్గరగా ఉన్న నన్ను దూరం చేసుకోకు. ప్రేమించు, లైఫ్ లాంగ్ అలా బతికేస్తా. గుడ్డు తెడ్డు అని కాకమ్మ కథలు చెప్పకే. ఒంటి అవసరాలు తీరకపోతే బోలెడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చదువుకున్న దానివే కదా, నీకు తెలియదా అంటూ పెదవులతో చెంపల మీద రాస్తూ అడిగాడు జై. ప్రేమ లేకుండా శృంగారం ఎలా చేస్తారు జై అని మెల్లగా అడిగి కళ్ళెత్తి, నాకు సుఖంతో పాటు నీ ప్రేమ కూడా కావాలి. నువ్వు నాకు మాత్రమే సొంతం అవ్వాలి. నేను నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని జై. నా ఆలోచనలు ఈ పరిధిలోనే ఉంటాయి. మీ ఆలోచనలంత విశాలంగా ఉండవు. తనువుని తనువు కోరుకునేది ఇద్దరి మధ్య ప్రేమను పంచుకునే ఒక ప్రక్రియ. అదేమీ తప్పు కాదు. ప్రేమ అనే పేరుతో ఒకరికి నలుగురిని మెయింటైన్ చేస్తూ విచ్చలవిడిగా తిరిగితే దాన్నేమంటారు? బరితెగింపు, కామంతో కళ్ళు మూసుకుపోవటం అంటారు. నా భర్త నాకే సొంతం కావాలి. తన మనసు తనువు నన్ను మాత్రమే కోరుకోవాలి. ఇది నా పాలసీ అంది మిథున. ఇది మామూలు ముదురు కాదు, దేశముదురు. ఎక్కడా లొంగడం లేదు అని మనసులోనే ముద్దుగా తిట్టుకున్నాడు జై. లేకపోతే బేబీని మెల్ట్ చేసి శుభ్రంగా నీ ఆశ తీర్చుకొని, నీకు బోరు కొట్టి ఇంకో రేటానో బాటానో కనిపిస్తే దాని వెనక పోతావు. అప్పుడు బేబీ ఏడుస్తూ కూర్చోవాలా? తనని వదిలే నాయన, మంచి మనసు ఉన్నవాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుతుంది అంటూ సన్నాయి రాగం చెవుల దగ్గర వాయించింది అంతరాత్మ. నోరు మూసుకో అంటూ కోపంగా అన్నాడు జై. నేను తప్పేమన్నాను జై అంటూ బెరుకుగా చూసింది నోరు మూసుకో అని పైకి అనేయటంతో. నొసల మధ్య వేలు పెట్టుకుని రుద్దుకుంటూ, ఇప్పుడేమంటావే అయితే? నేను వద్దా నీకు? బయటికి పోనా? ఇదిగో చూడు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో అని కాల్ లిస్ట్ చూపించాడు జై. మోనానేం చూడగానే కోపంతో పొంగుకొచ్చి, వెళ్తే వెళ్ళు, బాగా తిమ్మిరెక్కి కొట్టుకుంటోంది దొంగమోహంది. పరాయామ భర్తని ఫోన్ చేస్తుంది సిగ్గులేని జన్మ. పదునైన కత్తితో టొకడా టొకడా కింద నరికేయాలి ఇలాంటి వాళ్ళని అని ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయింది మిథున. నవ్వుతూ చూస్తున్నాడు. చిట్టి పెదవుల్ని రకరకాలుగా కదుపుతూ, కళ్ళల్లో కోపాన్ని కసిని చూపిస్తూ, చేతులు తిప్పుతూ విన్యాసాలు చేస్తూ మరీ తిడుతూ ఆవేశపడుతుంటే ప్రతి అవయవం రియాక్ట్ అవటం భలే నచ్చి అలాగే చూస్తున్నాడు. లయబద్ధంగా కదులుతున్న ఎదయెత్తుల మీద వంగి వెచ్చని ముద్దుల ముద్రలు వేసి, కూల్, ఎందుకంత ఇరిటేట్ అవుతావు, జలసీ ఫ్రీక్ అంటూ మరో ముద్దు పెట్టి నాలుకతో సన్నగా లిక్ చేశాడు. తుమ్మెదవాలిన పువ్వులా పరవశించి తనలో రేగిన అసహనం అంతా మాయమయ్యి నార్మల్ అయింది మిథున. ఇచ్చిన లెక్చర్లు చాలు. నేను ఇస్తానన్న ఆఫరు ఈ రోజు నుండి బెడ్ మీద పడుకోమని. ఏదేదో ఊహించేసుకుని ఇంత బారుని చాటభారతం చదివావు అని నవ్వాడు. మీకంత దయ ఏంటో నా మీద అంటూ కళ్ళని అలా అలా తిప్పింది మిథున. బెడ్ మీదకు తిరగేసి మీదకు చేరి, నీ ప్రెజెన్స్ నాకు కావాలి. ఎక్కువ మూలిగావంటే ఆ మూలుగుల్ని మరో విధంగా మార్చేస్తాను చూసుకో.
నాకసలే పేషెన్స్ చాలా తక్కువ అంటూ మెడవంపులో ముద్దు పెట్టి బైట్ చేస్తూ, ఏం వాడతావే, నీ మేని పరిమళం నన్ను వివసుండి చేస్తోంది, నా ఫ్రూట్ మార్కెట్ అని మరో ముద్దు పెట్టాడు జై. ముందుకు వెళ్ళమని వయస్సు పోరు పెడుతుండగా, విజ్ఞత వద్దు, అలసైపోతావు, కావాలనే టెంప్ట్ చేస్తూ కవ్విస్తున్నాడు, నిగ్రహం కోల్పోకు అంటూ హెచ్చరించింది. తనలో రేగే అలజడిని అంతా లోపలే తొక్కేసి, నాకు నిద్ర వస్తోంది జై అంటూ కళ్ళు మూసుకుంది మిథున. పక్కకు దిగి, ఫీలింగ్స్ లేని బొమ్మ, దేవుడు నీకు సరసగ్రంథులు పెట్టలేదే, అందం బుర్ర నిండా గుజ్జు పెట్టి నా మీదకు తోలాడు చొప్పునాతిగాడు అంటూ ముద్దుగా తిట్టుకుంటూ మిథునని బాహువుల్లో దాచేశాడు జై. వెచ్చని కౌగిలి అన్నీ మర్చిపోయి హాయిగా బజ్జుంది మిథున. ఫంక్షన్లో రేరుగా మెరిసే జంట ఎవరైనా ఉన్నారంటే అది సారథి దంపతులు మాత్రమే అని చెప్పొచ్చు. సారథి గారిని చూడగానే బిజినెస్ పీపుల్స్ అందరూ ఈగల్లా ముసిరారు. విష్ చేస్తూ, షేక్ హ్యాండ్ ఇస్తూ, ఎప్పుడూ గాలి బొంగరంలా ఊరి మీద తిరిగే నీరు ఆంటీని ఎవ్వరూ పలకరించలేదు పాపం. రోజూ చూసే మొహమే కదా అని వాళ్ళ ఫీలింగ్ అనుకుంటా. అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నాడు సారథి. అది చూసి మాడిన దెబ్బరొట్టెలా అయింది నీరజ మొహం. పెళ్లికూతురు ఫాదర్ మొహం చాటంత చేసుకుని నవ్వుతూ, మీరు వచ్చినందుకు చాలా సంతోషం సారథి గారు, రండి రండి అంటూ ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. ఉడుక్కుంటూ, అందరూ నిన్నే విష్ చేస్తున్నారు, నన్ను మాట వరుసకు కూడా పలకరించలేదు అని సనగడం మొదలుపెట్టింది నీరజ. నీరజ ఉడుక్కోవడాన్ని విచిత్రంగా చూస్తూ, పండగ రోజు కూడా పాత మొగుడైనా అనే నేరో మైండ్ ఉన్నవాళ్లే నీలా ఇక్కడ ఉన్నవాళ్ళంతా, అది అర్థమైతే ఇలా ఏడవు అన్నాడు సారథి. నేను అన్నదానికి మీరు చెప్పే ఉపమానానికి ఎక్కడైనా సింక్ అయిందా అని సీరియస్గా అడిగింది. నీకా బుర్ర ఉంటే నాకెందుకు ఇన్ని తెప్పలు అని శాడ్గా మొహం పెట్టి, ఒక గంట అయినా ఇంట్లో ఉంటావా, ఎప్పుడూ ఊరి మీద పడి బలాదూర్ తిరగడమే జీవితధ్యేయం అన్నట్టు తిరుగుతావు. ఏ ఫంక్షన్కి పిలిచినా వదలకుండా ఎగేసుకుంటూ వస్తావు. రోజూ చూసే పాత మొహమే కదా అని వీళ్ళంతా లైట్ తీసుకొని విష్ చేయకపోతే నాకు పడి ఏడుస్తావే, ఎవరో ఒకరికి పడి అవటం అయితే మాత్రం పక్కా అలవాటే నీకు అంటూ ఎద్దేవా చేశాడు సారథి. ఫంక్షన్కి పిలిస్తే రావడం కూడా తప్పేనా, అది ఏదో మహాఘోరం అన్నట్టు మాట్లాడతావేంటి నువ్వు అని నిప్పులు వేసిన ఉప్పులా చిటపటలాడింది. ఫంక్షన్కి రావడం తప్పు కాదు, అవసరం లేని వాటికి కూడా ఎగరేసుకుంటూ పోవటం తప్పు, అది నీకు చెప్పినా అర్థం కాదు, లీవ్ ఇట్ అని అసహనం ప్రదర్శించి బిజినెస్ ఫ్రెండ్స్ పలకరిస్తే వాళ్లతో మాట్లాడుతున్నాడు సారథి. వెనక నుంచి భుజం మీద చేయి పడింది. ఎదురుగా ఉన్నవాళ్ల కళ్ళు తాటికాయలంత సాగాయి ఆశ్చర్యంతో ఆ పర్సన్ చేసిన పనికి. ఎందుకంటే సారథి గారేమీ నార్మల్ పర్సన్ కాదు, అలా భుజం మీద చేతులు వేసేంత గట్స్ ఎవరికీ ఉండవు మరి. తల తిప్పి సీరియస్గా చూసిన సారథి నొసలు దగ్గరకు వచ్చి ముడిపడ్డాయి. ఎదురుగా నిండుగా కనిపిస్తున్న పడతని చూసి సన్నగా విచ్చిన పెదవులతో అప్రయత్నంగానే వాసంతి అని పిలిచారు. హాయ్ సారథి, ఎలా ఉన్నావు అని మనోహరంగా నవ్వి, త్వరగానే గుర్తుపట్టేవే, నీ మెమరీ ఫుల్ ఛార్జ్లో ఉంది అని గలగలా మాట్లాడేసింది వాసంతి. నిన్ను మర్చిపోవడమా, అది జరగదులే అని నవ్వి, ఎలా ఉన్నావు, చాలా సంవత్సరాల తర్వాత కనిపించావు, నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది వసు, ఏం చేస్తున్నావు అని అడిగాడు సారథి. అన్నీ ఇప్పుడే చెప్పేయాలా, మళ్ళీ మీట్ అవ్వమా ఏంటి మనం అని నవ్వి, నీ నెంబర్ ఇవ్వు అని తన మొబైల్ తీసుకొని అడిగింది వాసంతి. తన పర్సనల్ నెంబర్ చెప్పి, ఎనీ టైం కాల్ మీ వసు అన్నాడు సారథి. ఓకే థ్యాంక్ యూ, రేపు ఉదయం ఆఫీసులో మీట్ అవుతానైతే అంది వాసంతి. నో రేపు ఇంటికి రా, అమ్మ జై వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు. ఓకే, యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ సారథి, నువ్వేం మారలేదు, కొంచెం ఆ వైట్ హెయిర్ తప్పించి అని అల్లరిగా నవ్విందామె. నీ అల్లరి ఇంకా పోలేదా అంటూ చిరుకోపంగా చూశాడు సారథి. ఐ వింక్ చేసి, అదే సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని నవ్వి, ఓకే యూ క్యారీ ఆన్ అని వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుని పక్కవాళ్లతో మాటల్లో పడ్డాడు సారథి. ఉప్పర్ బ్యాచ్ దగ్గర సొల్లేసి, కాలం ఎంత ఈజీగా కరగదీయొచ్చు, నన్ను చూసి నేర్చుకోండి అన్నట్లు మాటల ప్రవాహం కొనసాగించింది నీరజ. నీరజ డిన్నర్ చేస్తే స్టార్ట్ అయిపోదాం మనం అని గంభీరమైన వాయిస్తో పిలిచాడు సారథి. టైం చూసుకొని, ఓ గాడ్ అప్పుడే 9 దాటేసిందా అని ఆశ్చర్యంగా అంటూ, ఓకే బాయ్ యార్, మళ్ళీ మీట్ అవుదాం అంటూ పళ్ళను బయటపెట్టి ఇకిలిస్తూ వచ్చింది. అంటే పెళ్లి మిడ్ నైట్ లగ్నం, అందుకే వధూవరులని ముందే అందరూ విషెస్ చెప్తూ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. సారథి గారు జంట విష్ చేసి జ్యువెలరీ బాక్స్ అందించారు. అంకుల్ కాళ్లకు నమస్కరించి, దీవెనలు తీసుకోండమ్మా అంది వధువు మదర్. నూతన వధూవరులిద్దరూ కాళ్ళకి నమస్కరించారు. గాడ్ బ్లెస్ యూ మా అని తల మీద చేతిని ఉంచి బ్లెస్ చేశాడు. నీరజకు అంత గౌరవం ఎందుకు దక్కింది, తన భర్త వల్లే, కానీ అది తెలుసుకోలేదు. అదే ఒంటరిగా ఎగేసుకుంటూ వస్తే కేర్ చేస్తారా? బుర్రవాడని నీరు ఆంటీకి ఇలాంటివి ఎప్పటికి తెలుస్తాయో ఏంటో.
హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.